ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని మనం అనౌన్స్ చేయగానే రేవంత్ ఇన్వెస్టర్స్ కానీ లేదా జనాలు కానీ ఇప్పుడు శ్రీశైలంలో మీరు అన్నట్టు పెంచారన్నారు. సో దాని ఎఫెక్ట్ ఏదన్నా ఉందంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు. నమస్కారం రాజు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో తెలంగాణలో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని మనం అనౌన్స్ చేయగానే రేవంత్ రెడ్డి గారు అమాంతం శ్రీశైలం హైవేకి అయితే పోటెత్తినట్టు రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. అసలు ఎలా ఉండబోతుంది శ్రీశైలం హైవే? రేట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? డెవలప్ అవుతుందని చెప్పేసి ఆ రోజు మొత్తంగా విజయవాడ హైవేని ఫోకస్ చేశారు. ఈ రోజు విజయవాడ హైవే పరిస్థితి ఎట్లుంది? అట్లాగే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం కాదు. ఓకే, ఫ్యూచర్ సిటీ అయినా నెక్స్ట్ ఇంకో సిటీ అయినా డెవలప్ కావాలంటే ప్రధానంగా ఉండాల్సింది ఎంప్లాయ్మెంట్. సో ఆ ఎంప్లాయ్మెంట్ మీద బేస్ చేసుకునే ఆయా ప్రాంతాలు అనేది బాగా డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ ప్రకటించడమే కాకుండా యూనివర్సిటీలను కూడా కార్యకలాపాలకు సంబంధించింది కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆ మేరకు అవి అమల్లోకి కూడా వస్తున్నాయి. సో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు బాగుంటుంది అనేది వాస్తవమే. కాకపోతే ప్రచారం జరుగుతున్నంత రేంజ్లో మాత్రం ఉండదు. వాస్తవిక పరిస్థితి ఏంటి? ఒక ఏరియా బాగా డెవలప్ కావాలంటే ప్రధానంగా ఉండాల్సిన వాటిలో కనెక్టివిటీ. సో కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్, అట్లాగే ఎంటర్టైన్మెంటు, ఆ తర్వాత వచ్చేసి మీకు ప్యూర్లీగా ఉండాల్సింది ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ అమల్లోకి రావడానికి ఎంత టైం పడుతుంది? మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మ్యూచువల్గా పర్ఫెక్ట్గా మెచ్యూరిటీ రావాలంటే ఎంత టైం పడుతుంది అనే విషయాన్ని పర్ఫెక్ట్గా గుర్తించాలి. అట్లా కాకుండా పలానా వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మనం పెడదాం, లేకుంటే పేపర్లో వచ్చింది కాబట్టి మనం పెడదాం అనుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కానీ అది మెచ్యూరిటీ లెవెల్ రాకపోతే, మీరు అనుకున్నట్టు జరగకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్నీ ఒకసారి 1-2 సార్లు మీరు ఇన్వెస్ట్ చేసే టైంలో అబ్జర్వ్ చేసి అక్కడికి ఏమేమి వస్తున్నాయి, బీ ప్రాక్టికల్. అంటే మిగతా వాటితో పోలిస్తే ఫ్యూచర్ చేసి ఎక్కువ డెవలప్ కావడానికి స్కోప్ ఉంది. ఎందుకు స్కోప్ ఉందంటే ఈ ల్యాండ్ సేకరణ ఏదైతే ఉందో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ చేసినది కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు 19,500 ఎకరాలు. ఆ ఎకరాల దాంట్లోనే రేవంత్ రెడ్డి రాగానే ఫార్మాసిటీ క్లోజ్. ఇప్పటికి అది క్లోజ్ చేసినా క్లోజ్ చేయలేదో కూడా తెలియదు. మన వరకు కూడా హైకోర్టు అడుగుతుంది. ఫార్మా క్లస్టర్స్ లాగాను, ఫార్మా విలేజెస్ లాగా మారుస్తాము, ఎందుకంటే ఎక్కువ పొల్యూషన్ అయితే వస్తుంటది ఫార్మాసిటీ కాబట్టి. సో అదైతే క్లోజ్ చేసాము అని చెప్పారు. సో ఫార్మాసిటీ క్లోజ్ చేసినట్టు చెప్పాలా? ఫార్మాసిటీ ప్లేస్ లో రకరకాల వెరైటీ చెప్పారు. ఈ దాని పట్ల స్పష్టత లేక, అంటే ఎందుకంటే కొంతమంది రైతులకు ఆల్రెడీ నష్టపరిహారం ఇచ్చారు. సో ఆ నష్టపరిహారం ఏం చేస్తారనేది కూడా తెలియదు. అందుకే హైకోర్టు సైతం జోక్యం చేసుకొని అసలు ఫార్మాసిటీ ఉందా, రద్దు చేశారా క్లారిటీగా చెప్పమని కూడా చెప్తుంది. సో ఆ క్లారిటీ కూడా లేదు. సరే, ఆ విషయాలు పక్కన పెట్టి రేట్స్ అయితే పెరిగిపోయాయి కదండి శ్రీశైలం హైవేలో. ఫోర్త్ సిటీ అని అనౌన్స్ చేయగానే, ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్ చేయగానే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఎప్పుడైనా వ్యాపారులు వాళ్ళ అవసరాల కోసం ఉన్నదానికంటే కూడా హైప్ క్రియేట్ చేస్తారు. దీనికి ప్రచార ప్రసార మాధ్యమాలను వాడుకుంటారు. సో దీన్ని అంతే కదా, మార్కెటింగ్, ప్రమోషన్. ఎగ్జాక్ట్లీ. అయితే ప్రభుత్వం కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళకు లేదా ఓనర్స్ కు పరోక్షంగా బాగా సహకరిస్తుంది. ఇక్కడ ప్రధానంగా నష్టపోయేది ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్లు బాగా నష్టపోతారు. ఇన్వెస్టర్ అంటే అక్కడ ఉన్న వాస్తవిక రేటు కంటే కూడా వచ్చే 5-6 సంవత్సరాలకు పెరగాల్సిన దాన్ని ఇప్పుడే పెంచి అమ్మితే
నష్టపోతారు కదా. ఇప్పుడు శ్రీశైలంలో మీరు అన్నట్టు పెంచారన్నారు. సో ఏదైనా ఒక చోట పెరుగుతోంది, ఒక చోట డెవలప్మెంట్ వస్తుంది అంటే అది కాస్త పైకి వెళ్ళిపోయి ఇటుపక్క ఏదైతే మీరు నాకు విజయవాడ హైవే అన్నారో ఒకప్పుడు ఊపందుకుంది. ఆర్ఎఫ్సి అని, లేకపోతే మంచి రోడ్స్ వేస్తున్నామని, అమరావతి అని, ఇంకోటో. బట్ ఇప్పుడు విజయవాడ హైవే దగ్గర రేట్స్ అన్ని పడిపోతున్నాయి, శ్రీశైలం హైవే రేట్స్ అన్ని పెరిగిపోతున్నాయి. సో మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ వరకు అందరూ శ్రీశైలం హైవే మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఎంతవరకు నిజం? విజయవాడ హైవే రేట్లు పడిపోదు, ఎందుకంటే పెరిగిందే లేదు కదా. ఆల్రెడీ పెరిగి ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఉంటే పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది, అంటే ఆల్ ఆఫ్ సడన్ గా పెరగలేదు. కాబట్టి విజయవాడ హైవే రేట్లు తగ్గడం అనేది ఉండదు, తగ్గలేదు కానీ స్టాగ్నెంట్ అయింది అని అన్నారు. పైగా నీకు ఆ ఏరియాకు పెద్దగా వెంచర్స్ కూడా లేవు. స్టాగ్నేట్ కావడానికి కూడా పెద్దగా కొత్తగా వేస్తున్న హెచ్ఎండి కానీ డిటిసికి సంబంధించిన వెంచర్స్ కూడా చాలా నామినల్. సో దాని ఎఫెక్ట్ ఏదన్నా ఉందంటే ఇప్పుడు శ్రీశైలం హైవేకి సంబంధించిన 4th సిటీ బేస్ చేసుకొని దాని ఎఫెక్ట్ ఏదన్నా ఉందంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏరియాల మీద ఉంటుంది తప్ప వీటి మీద పెద్దగా ఉండే ఛాయిస్ లేదు. సో 4th సిటీ అనేది స్పీడప్ గానే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడున్న వస్తున్న మెట్రోకి సంబంధించి కూడా కందుకూరు వరకు ఆల్రెడీ మెట్రోను కూడా శాంక్షన్ చేశారు. అట్లాగే రోడ్ కనెక్టివిటీకి ఇబ్బంది లేదు, అట్లాగే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి కూడా ఇబ్బంది లేదు. సో పెరగడానికి అయితే స్కోప్ ఎక్కువ ఉంది. దీన్ని బేస్ చేసుకున్న మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంది, ఏదైతే మనకు అనుకుంటున్న ఆమనగల్. రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు 10 ఏళ్ల నుంచి వస్తుంది, ఇదిగో అమ్మ వచ్చింది, అదేదో సినిమాలో డైలాగ్ లో లాగా వస్తోందమ్మా మెరుపుతీగ అన్నట్టుంది. అది మెరుపుతీగ కాదు కదా, అసలు ఏమీ అవ్వట్లేదు. 10 ఏళ్ల నుంచి వస్తుంది అంటున్నారు, ఎప్పుడు వస్తుంది ఏంటి అసలు? బిడ్డకు ఒక మదరు భర్తీ ఇవ్వాలంటే కూడా 9 months ఆగాలి. కరెక్ట్. ఇటువంటిది అంటే దాదాపు నీకు 5-6 జిల్లాల కనెక్టివిటీని బేస్ చేసుకొని మీకు దాదాపు 400 kilometers మేర ఒక రీజనల్ రింగ్ రోడ్ చేస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిధి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పరిధి ఉంది. ఈ రెండు 50% నిధులు కేటాయింపులు జరగాల. ఈలోపు గవర్నమెంట్స్ మారాయి, ఇంత ల్యాండ్ సేకరణ జరగాల, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ జరగడానికి 10 years కాదు 15 years బట్టే ఆశ్చర్యం లేదు. బట్ ఈ లోపు రియల్ ఎస్టేట్ వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని తెగ అమ్మేస్తున్నారుగా. అందుకే కదా ఇప్పుడు ఒకవేళ అది వచ్చినాకనే తీసుకున్నాం అని చెప్పేసి కస్టమర్ ఫీల్ అయ్యింది అనుకో, ఇప్పుడైతే నీకు వేల గజం వస్తుంది, అప్పుడు లక్షలకు వెళ్తుంది కదా. అప్పుడు తీసుకోగలిగే పరిస్థితి ఉందా? అంటే ఎప్పుడు తీసుకున్నా భూమి మీద రేట్లు పెరుగుతాయి, పెట్టుబడికి ఖచ్చితంగా గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి తెలివిగా ఇప్పుడు పెట్టడమే కరెక్ట్. ఒకవేళ మీరు అప్పుడే రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాతనే పెడదాం అనుకుంటే మన దగ్గర పాపం చాలా వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఒక 10 years వరకు వెయిట్ చేస్తారు ఏదైనా ఒక డెవలప్మెంట్ కోసం. ఆ 10 years లో పిల్లలు పెళ్లిళ్ళు కానీ పిల్లల చదువులు కానీ వచ్చేస్తుంటే ఆ టైంలో అమ్ముకుంటే మంచిగా ఉంటది అన్న ఉద్దేశంతోనే కొంటారు. సో రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని 10 ఏళ్ల నుంచి అంటున్నారు కదా, మరి 10 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉండి పిల్లాడి చదువుకనో, మీరు అన్నట్టుగానే మీరు 2 విషయాలు బాగా గట్టిగా చెప్తుంటారు, పిల్లాడి చదువుకో పాప పెళ్లికో అని. సో ఆ టైం వచ్చేసింది, ఇక్కడేమో ఇంకా రీజనల్ రింగ్ రోడ్ రాలేదు, పరిస్థితి ఏంటి? అప్పుడు మీరు అన్నట్టు ఒక 10 years బ్యాకే ఒకరు ప్లాట్ తీసుకొని ఉన్నారు అనుకోండి, ఎంతకు తీసుకొని ఉంటారు మీ అంచనా ప్రకారం? మహా అనుకుంటే 3 lakhs. ఇప్పుడు అక్కడే మీరు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని చెప్పిన దగ్గరనే మీరు తీసుకున్న 3 lakhs ది 10 lakhs పోతుందా లేదా? అంటే 7 lakhs రింగ్ రోడ్ ఇంకొక 5 ఏళ్ళు ఉంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది అన్నప్పుడు వాళ్ళకి అమ్మాలి అనిపించదు కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఇంకా ఎక్కువ నష్టపోతున్నాం అన్న ఫీల్ లో ఉంటారు కదా. అదే ఈ 10 ఏళ్లలో వచ్చేసి ఉంటే మీరు అన్నట్టు 10 లక్షలు కాదు, మీరు అన్నట్టు 30 లక్షలు 40 లక్షలు కూడా అయ్యేది. అది డెఫినెట్ గా సో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేది కదా. అవును. అయితే అప్పుడు అందుకే మన పెట్టుబడి ఎట్లా ఉండాలంటే మనం ఎన్ని ఇయర్స్ లో తీసేయాలనుకుంటున్నాం, మెచ్యూరిటీ లెవెల్ అనేది ఒకటి ఉంటది కదా. ఇప్పుడు ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నాం అనుకోండి, 15 years ఎల్ఐసి పాలసీ తీసుకున్నాను అనుకో, ఫిజికల్గా మెంటల్గా 15 years వరకు మీరు ప్లాన్ చేసి పెట్టుకుని ఉంటారు, మళ్ళీ మధ్యలో ఏం డిస్టర్బ్ గారు. రియల్ ఎస్టేట్లో కూడా మీ బడ్జెట్కు ఏ ఏరియాలో అయితే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చే అవకాశం ఉంది, ఏ బడ్జెట్లో అయితే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చే అవకాశం ఉంది, ఇది మనకు సంబంధించిన కన్సల్టేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డిస్కషన్ చేసి మీరు తీసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. అట్లా కాకుండా ఎవరో చెప్పారు అనుకొని వాళ్ళు చెప్పిన దాని మీద బేస్ అయ్యి మీరు తీసుకుంటే మీ అవసరానికి అది యూజ్ అవ్వదు.